Divya Om Prakash Bharati చలనచిత్ర రంగంలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ ఫిల్మ్ యాక్ట్రెస్గా పేరుగాంచింది. 1990 నుండి 1993 వరకు ఎన్నో హిందీ మరియు తెలుగు భాష కమర్షియల్ చిత్రాల్లో నటించి తనని తాను ఒక సక్సెస్ఫుల్ హై ప్రొఫైల్ సెలబ్రిటీస్గా పేరు తెచ్చుకుంది. తన నటనలోని వైవిధ్యంతో అటు ప్రేక్షకులను ఇటు సినిమా రంగంలోని అందరి మనసులను దోచేసింది. ముంబై జూహులోని మనక్జీ కూపర్ హై స్కూల్లోని తన విద్యాభ్యాసం జరిగింది. అయితే తను 9వ తరగతిలో ఉన్నప్పుడు తనకి మొదటి యాక్టింగ్ ఛాన్స్ వచ్చింది. ఫిల్మ్ మేకర్ నందు తొలాని భారతిని చూసి తన మూవీలో నటించాలని పట్టుపట్టడంతో భారతి యాక్టింగ్ కెరియర్ మొదలైంది. అయితే భారతికి అనుకున్న సక్సెస్ రాకపోవడంతో చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. అలా కరెక్ట్ బ్రేక్ కోసం చూస్తున్న భారతికి టాలీవుడ్లోని ప్రఖ్యాత నిర్మాత డి రామానాయుడు గారి బొబ్బిలి రాజా చిత్రంలో ఆయన పుత్రుడు దగ్గుబాటి వెంకటేష్ సరసన ప్రధాన పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది. ఈ ఒక్క చిత్రంతో భారతి సినిమా ప్రయాణం దశ తిరిగింది. 1990లో రిలీజ్ అయిన ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అవ్వడంతో మరెన్నో తెలుగు సినిమాలు సైన్ చేసి ఎన్నో హిట్లు ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ రేటింగ్స్లో భారతి విజయశాంతి తర్వాతి స్థానంలో నిలిచింది. 1901లో చిరంజీవి సరసన రౌడీ అల్లుడు, మోహన్ బాబు సరసన అసెంబ్లీ రౌడీ సినిమాలలో నటించి చాలా పెద్ద హిట్స్ సాధించింది. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో భారతి కెరియర్ గ్రాఫ్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన ధర్మక్షేత్రం అనే చిత్రంలో కూడా నటించి మంచి విజయాన్ని సాధించింది. టాలీవుడ్లోని ఇన్ని హిట్స్తో టాప్ యాక్ట్రెస్గా పేరు తెచ్చుకున్న భారతి బాలీవుడ్లోని డైరెక్టర్లంతా తనని లాంచ్ చేయాలనుకున్నారు. అలా బాలీవుడ్లోని తన మొదటి సినిమా సన్నీ డియోల్ సరసన విశ్వాత్మగా రాజీవ్ రాయ్ దర్శకత్వంలో 1902 జనవరి 2న రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న హిట్ రాకపోయినా దివ్యభారతి యాక్టింగ్ స్కిల్స్కి మాత్రం అటు ప్రేక్షకుల నుండి ఇటు క్రిటిక్స్ నుండి చాలా ప్రశంసలు వచ్చాయి. ఇక అదే సంవత్సరంలో రిలీజ్ అయిన దీవానా సినిమాకై దివ్యభారతికి ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ లక్స్ న్యూ ఫేస్ ఆఫ్ ఇయర్ అవార్డు వచ్చింది. ఇంకా దాని తర్వాత దివ్యభారతి తన యాక్టింగ్ కెరియర్లో తిరుగు అనేది లేకుండా సక్సెస్ సాధించింది. 1992 మే 10న భారతి సాజిద్ నాదియావాలాను ప్రేమించి పెళ్లాడింది. షోలా ఔర్ శబనం షూటింగ్ క్రమంలో హీరో గోవింద నాదియావాలాను భారతికి పరిచయం చేయించాడు. ఆ పరిచయం ప్రేమగా మారి వారిని పెళ్లిపీటల దాకా తీసుకొచ్చింది. అయితే 1993 ఏప్రిల్ 5న 11 గంటలకు దివ్యభారతి ప్రమాదవశాత్తు తన నివసిస్తున్న తులసి బిల్డింగ్లోని 5వ అంతస్తు నుండి పడి స్వర్గస్థురాలయ్యింది.